వర్తమానం ప్రత్యేక కథనాలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. గత ఏడాది ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు పెరిగాయని తేల్చిన ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక. మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు, కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతీయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజలు శతాబ్దాలుగా సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు ఇటీవల బాగా ఎక్కువైంది. ముఖ్యంగా గత ఏడాది భారతదేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగాలు 75% పెరిగాయి. ఇవి ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల తీరు 2024లో విపరీతంగా పెరిగింది. ఇది పాలక భారతీయ జనతా పార్టీ విస్తృత హిందూ జాతీయవాద ఉద్యమం సైద్ధాంతిక ఆశయాలతో లోతుగా ముడిపడి ఉంది. మతపరమైన మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రసంగాల కారణంగా 2023లో 668 సంఘటనలు జరగగా 2024లో వాటి సంఖ్య 1165కు పెరిగింది. ఇది ఏకంగా 74% పెరుగుదలను సూచిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులను బయట వ్యక్తులుగా అతివాద తమ ప్రసంగాల్లో వర్ణించారు. ఇక ముస్లింలను హిందువులకు ముప్పుగా ఈ విద్వేష ప్రసంగాలు పేర్కొన్నాయి. ముస్లింలను చొరబాటుదారులుగాను వర్ణించారు. భారతీయ ముస్లింలందరూ బంగ్లాదేశ్ వలసదారులు లేదా రోహింగ్యా శరణార్థులు అనే ఆరోపణలతో ముడిపెట్టారు. హిందూ అతివాదులు భారతీయ ముస్లింలను పరన్నజీవులు, దొంగలుగా చిత్రీకరించారు. హిందువులకు న్యాయంగా చెందాల్సిన వనరులను ముస్లింలకు ఇచ్చారని, దురాక్రమణ చర్యల ద్వారా హిందూ సంపదను ముస్లింలు దొంగిలిస్తున్నారని ఆరోపించినట్లు ఇండియా హేట్ ల్యాబ్స్ నివేదికలు పేర్కొన్నాయి. ఈ విద్వేష ప్రసంగాల కారణంగా దేశంలో మైనార్టీ వ్యతిరేక భావాలను, వారిపై శత్రుత్వాన్ని మరింత పెంచిందని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక తెలిపింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ విద్వేష ప్రసంగాలకు ఆజ్యం పోశారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ద్వేషపూరిత ప్రసంగాల సంఖ్య బాగా పెరిగింది. వాస్తవం ఏమిటంటే ఈ విద్వేష వ్యాఖ్యల్లో దాదాపు 80% డాక్యుమెంటెడ్గా ఉండడం గమనార్హం. ద్వేషపూరిత ప్రసంగంలో పెరుగుదల 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బాగా కనిపించింది. ప్రచారం సమయంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు తరచుగా వినిపించాయి. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, ఇతర మైనార్టీలపై ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, తద్వారా ముస్లింలపై మరింత వివక్ష, శత్రుత్వాన్ని పెంచిందని హ్యూమన్ రైట్స్ వాచ్ గుర్తించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ విద్వేష ప్రసంగాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. చివరకు న్యూఢిల్లీలో ఉద్రిక్తతలు పెరగ్గా భద్రతారీత్యా చాలామంది ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు మకం మార్చాల్సి వచ్చింది. కాగా అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను గమనించింది. భారతదేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగం, మైనార్టీలపై చర్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మత స్వేచ్ఛలకు ఎక్కువగా రక్షణ అవసరమని నొక్కి చెప్పారు. కామెడీ షోలో యూట్యూబర్ రణ్వీర్ చేసిన అసభ్యకర జోకులు వివాదంపై ఇప్పుడు ఓ కథనాన్ని చూద్దాం. ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ హలాబాదియా ఓ కామెడీ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. హాస్య నటుడు సమయ్ రైనా యాంకర్గా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ టాలెంట్ ఆన్లైన్ షోలో పాడ్కాస్టర్ రణ్వీర్ అసభ్యకరమైన జోకులు వేసి విమర్శల పాలయ్యారు. అశ్లీల వ్యాఖ్యలకు గాను ఇప్పటికీ రణ్వీర్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణ్వీర్పై మండిపడ్డారు. రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం ఇప్పటికే యూట్యూబ్ను కోరింది. వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సైతం క్షమాపణలు చెప్పాడు. ఈ అనూహ్య ఘటనపై మైట్రో లైఫ్ మీడియా నగరంలోని స్టాండప్ కమెడియన్లతో మాట్లాడింది. ఈ సందర్భంగా కమెడియన్ మంజిత్తో సర్కార్ మాట్లాడుతూ అలహాబాదియా హాస్య నటుడు కాదు అని అన్నారు. జోకర్ వ్యాఖ్య ఫన్నీగా లేదు, కానీ అతను చెప్పిన దానికి జైలుకు వెళ్లాలా వద్దా అనే చర్చలు ప్రశ్నలోని జోక్ కంటే హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ప్రజల స్పందన దూకుడికి దగ్గరగా ఉందని మరో కమెడియన్ ఆదిత్య శ్రీధర్ విశ్వసిస్తున్నారు. రణ్వీర్ ఏమీ హాస్య నటుడు కాదు, కాబట్టి అతను ఫన్నీగా ఉండడానికి ప్రయత్నించాడని, అది విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఇది చెడ్డ జోక్, కానీ అతనికి అలాంటి కుళ్ళు జోక్ వేయడానికి షోలో అనుమతి ఉంది అని ఆదిత్య మీడియాతో అన్నారు. కాగా ఇండియాస్ గాట్ టాలెంట్ షోను గత సంవత్సరం జూన్లో రైనా ప్రారంభించారు. ఈ షో ఔత్సుక హాస్య నటులకు వేదికగా పనిచేస్తుంది. అయితే ఈ షో ప్రారంభం నుండి కమెడియన్ ముసుగులో అసభ్యకరమైన జోకులు చెప్పినందుకు విమర్శలను ఎదుర్కొంది. హాస్య నటుడు సోను వేణుగోపాల్ ఈ షో గురించి మాట్లాడుతూ, వారు మీరు ఊహించినది చెప్తారు, అది హాస్యాన్ని సృష్టిస్తుంది, కానీ కొన్నిసార్లు మీరు ఫన్నీగా లేనప్పుడు అది ఒత్తిడికి దారితీస్తుందని తెలిపింది.
అయితే ఈ షోకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడం చాలామంది ఇలాంటివి చూడాలనుకుంటున్నారనే దానికి నిదర్శనమని ఆమె పేర్కొంది. జోకులు ఎల్లప్పుడూ జూదమే అయినప్పటికీ వివాదాస్పద అంశాలు సోషల్ మీడియాలో ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని స్టాండప్ కమెడియన్ ఆదిత్య శ్రీధర్ అన్నారు. ఈ రోజుల్లో హాస్య నటులు ఈ ధోరణిని సద్వినియోగం చేసుకోవడానికి వివాదాస్పద కంటెంట్ను పోస్టు చేయడం మనం చూస్తున్నాం. ఫన్నీ కానీ జోకులు అన్నీ ఒకే బేస్ నుండి ప్రారంభం అవుతాయి. కొన్ని వర్కౌట్ అయ్యి ప్రజలు నవ్వుతారు. అది ఫన్నీగా ఉందో లేదో మాకు తెలియదు అని ఆయన అన్నారు. కాగా హాస్య నటుడు సమీర్ రైనా కామెడీ వివాదం మధ్య చక్కటి సమన్వయాన్ని పాటిస్తారు. ఎప్పుడూ గీత దాటరు. రైనా అభిమానులు చాలామంది అతని డార్క్ హ్యూమర్గా పరిగణిస్తారు. భారతదేశంలో ప్రజలు చాలా విషయాలు చెప్తారు, దానిని డార్క్ కామెడీగా చూపిస్తారని మరో కమీడియన్ మంజిత్ చెప్పారు. కొన్ని అంశాల గురించి అమెరికాలో బహిరంగంగా మాట్లాడడంపై నిషేధం విధించినప్పుడు యుఎస్ఏలో డార్క్ కామెడీ ఉద్భవించింది. ఉదాహరణకు 80లలో ప్రజలు చనిపోయిన పిల్లలు గర్భస్రావం గురించి మాట్లాడారు. యుఎస్ ఒక క్రైస్తవ దేశం. ఈ విషయం వివాదాస్పద అంశం కాబట్టి డార్క్ కామెడీలో భాగమైంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు స్త్రీ ద్వేషపూరిత స్వలింగ సంపర్క జోకులు వేస్తారు. దాన్ని డార్క్ కామెడీగా మారుస్తారని శంకర్ చుగాని చెప్పారు. మీరు మీ స్నేహితులతో ప్రైవేట్ సెట్టింగ్లో ఉన్నప్పుడు ఊహాజనిత పరిస్థితుల గురించి ధైర్యంగా సంభాషణ చేసే స్వేచ్ఛ మీకుంటుంది. హఠాత్తుగా ఆ గదిలోకి తల్లిదండ్రులు ప్రవేశిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే సూత్రం ప్రేక్షకులకు కూడా వర్తిస్తుంది. హాస్య నటుడిగా నేను ప్రేక్షకులతో ఏమి పంచుకుంటానో దాని బాధ్యత నాపై ఉంది. కామెడీ పేరుతో నేను చెప్పే ప్రతి దానికి వారు అంగీకరిస్తారని నేను ఆశించను అని శంకర్ చుగాని చెప్తున్నారు. మొత్తంగా హద్దులు మీరనంత వరకు ఏదైనా సబబుగానే ఉంటుంది, కానీ అది హద్దులు దాటితే వచ్చే నష్టాన్ని ఎవరు పూడ్చలేరన్న వాస్తవం రణ్వీర్ హలాబాదియాకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ ప్రత్యేక కథనం ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.